కూరగాయలు ఎట్టుకురండి. 1-2 సార్లు చూసి పుచ్చులేని వంకాయలు తీసుకురండి. పుచ్చులేని వంకాయలు కాదే, నీకు పిచ్చి పట్టింది. అయినా నేనేంటి, నా రేంజ్ ఏంటి? ఇల్లు కూరగాయలు తెమ్మంటున్నావు. మీరేం చెప్పడం చేంజ్ అయిపోయిందిగా. అయినా మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ కాదు, ఈ అమ్మ ప్రెసిడెంట్. అవును, ఇప్పుడు మీరు మాజీ ప్రెసిడెంట్. మీ మాట ఎవరేంట్రు. మీరు ఇంకా ఖాళీగా ఇంట్లో కూర్చొని కూరగాయలు కోయడం, బియ్యంలో రాళ్ళు తీయడం ఏ చేయాలి. పదవి లేకపోయేసరికి పిల్లని కూల్లోకి అయిపోయాను. ఎలా అయినా ఈసారి పులిగాని దింపేసి మనమే ప్రెసిడెంట్ అయిపోవాలి. జనాలు ఎవరు బాధలు చెప్పుకోవడం రావట్లేదు. నేను ప్రెసిడెంట్ మర్చిపోయేటి. ప్రెసిడెంట్ అని కాదు రాళ్ళుడు, బాధలు మర్చిపోయారు. నువ్వు ఓసీగా ప్రతి ఇంటికి ఏసీ ఇచ్చావు కదా, చల్లగా తెల్లారినా కూడా తొంగుంటున్నారు. సర్లేమయ్య, ఆకలేస్తుంది. పొదలు బేక్ పడి చేద్దాం. అమ్మి రోజు మీరు పట్టేసిందో పెట్టేసిందో. బాబాయ్ ఎక్కడికి రా వస్తున్నారు? అంటే బావగారు అది టైం అయింది కదా, టిఫినీలు తిందామని. టిఫినీ లేదు, స్టెప్నీ లేదు. పొలం కాగితాలు అమ్మేసిందే కాకుండా పలహారాలు కావాలరా, పలహారాలు. ప్రెసిడెంట్ లేదు, పెప్పర్మెంట్ లేదు. పొలం కాగితాలు తెచ్చేదాకా నీకు ఈ గృహంలోకి ప్రవేశమే లేదు. ఏంటి మాయా ఇలా అయింది? నువ్వేం బాధపడకరాలుడు. ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్, నేను నీ అసిస్టెంట్. ఊర్లో ఉన్న ప్రతి ఇంట్లోకి మనకి ఎంట్రీ పాస్ ఉంటుంది. అర్థం కాలేదు మాయా. మన ఇల్లు టిఫిన్ పెట్టకపోతేనే ఊరంతా మనకు తాళీలు పెడతారు అల్లుడు, తాళీలు. నువ్వురా చెప్తా. అమ్మా పులిగాడు వచ్చాడు, కొంచెం టిఫిన్ ఎట్టండి. ఇంకేమయ్యా అడుగుతున్నావా అడుగుతున్నావా? పిలుస్తున్నాను రాలుడు. ఇంట్లో ఎవరు లేరు బాబు. ఇంట్లో ఎవరు లేరంటే అవును రాలుడు, పద. అదేంటి ఇంట్లో ఎవరు లేరన్నారు కదా, మరి వాయిస్ ఎలా వచ్చింది? సర్లే పక్కింటి వాళ్ళేమోలే, పద ఇంకో ఇంటికి వెళ్దాం. అమ్మా పులిగాడు వచ్చాడు. ఎలా కాదు, ప్రెసిడెంట్ పులి వచ్చాడు, బయటికి రండి. మమ్మల్ని లోపలికి రమ్మన్నా వచ్చేస్తాం. ఏంట్రమయ్య ప్రెసిడెంట్ అని కూడా లేకుండా మొహమ్మద్ తరపులు వేస్తున్నారు. ఏమాత్రం ఏసీ గాలి బయటికి వెళ్ళిపోద్దని వేసేసి ఉంటారు రాలుడు. పద ఈ ఇల్లు కాకపోతేనే ఇంకో ఇంటికి వెళ్దాం. వదిలేమయ్యా. అదేంటి రాలుడు అలా అంటావు? నేనేమన్నా నీ పేక పట్టుకున్నానా? చెయ్యగా మాయా వదిలే మొత్తం చేయగలే ఈ మ్యాటర్. ఏమంటున్నావు రాలుడు? అర్థమైపోయింది రమయ్య, నాకు మొత్తం అర్థమైపోయింది. మనకి మన కొంపలు తప్ప ఏ ఇంట్లోని టిఫిన్ అంటారు. అందుకే అమ్మేసిన పొలం కాగితాలు తీసుకొచ్చి మా నాన్నకి ఇస్తా. టీవీగా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తా. టీవీ చూస్తూ శుభ్రంగా టిఫిన్ చేస్తా. అంటే అల్లుడు నాకు అర్థమైంది. ఇన్ని తాళ్ళని ఏం చేసి చేస్తానని కదా, బిజినెస్ థింగ్స్ చేస్తా. వద్దురాలుడు, మన చేతిలో బిజినెస్ ర్యాక్ రాయలేదు ఆ దేవుడు. ఇప్పుడు మనం రాద్దాం రామయ్య. చరిత్రని చేంజ్ చేసే టైం వచ్చింది. బట్టలు చేంజ్ చేసుకుని వచ్చేద్దాం. అల్లుడు ఇప్పటికిప్పుడు బిజినెస్ అంటే కష్టం కదరా. మన దగ్గర ప్లాన్ లేదు, పైసలు లేవు. ఇంకా పరపతి అంటావా? దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మాయా తుమ్ నక్కో పెతర్ వన్స్ అగైన్ ఊపర్ దేకేంగే. ఏంట్రా అల్లుడు అరబ్ లో బూతులు తిడుతున్నావు? అయినా నేనేమన్నానని? అది అరబ్ కాదే అరమా. అందుకే అప్పుడప్పుడు చైనీస్ ఛానల్ చూడమని. సర్లే గాని ఇప్పుడు నన్ను ఎందుకు తిడుతున్నావు? తిండం కాదు మాయా, పైకి చూడమంటున్నాను. ఏంట్రా అల్లుడు చెట్టు మీద ఏమైనా దెయ్యాలు ఉన్నాయా? దయ్యాలు కాదు మాయా, దూరం మామిడికాయలు ఉన్నాయి. కోసుకుని తినేద్దాం ఏంటి? లేదు అమ్మేద్దాం. ఏ సీజన్? ఐపీఎల్ సీజన్ రాలుడు. కాదు మాయా, మ్యాంగో సీజన్. ఇప్పుడు జనాలు అంతా అన్నం కన్నా ఎక్కువగా మ్యాంగోలే తింటారు. అందుకే మనం అర్జెంట్ గా మ్యాంగో బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ ఊర్లో చాలా మంది చేసేస్తున్నారు కదా రాలుడు. అందుకే మరి బ్రాండ్ పేరు పెట్టి గ్రాండ్ గా అమ్మేద్దాం. ఏంటి బ్రాండా? అవును, బంగినపల్లి లాగే పంగిన బల్లి అని కొత్త బ్రీడ్ ఒకటి క్రియేట్ చేసేసి కొత్త బ్రాండింగ్ ఒకటి లాంచ్ చేద్దాం. లెట్స్ గో విత్ మీ. ఒరే అల్లుడు నువ్వు చూస్తే బ్రీడ్ బ్రెడ్ అన్నాను, ఇది చూస్తే మామూలు కాయలు అనేస్తున్నాయి. జనాలు నమ్ముతారంటావా? ఇలా ఉంటే నమ్మరు గాని ఇలా చేస్తా నమ్ముతారు. ఏంట్రా అల్లుడు ఇది అవతార మామిడి పండులా ఉంది. ఈ అవతార మామిడికాయల్ని కొత్త అవతారం అని చెప్పేసి అమ్మేద్దమ్మయ్యా. నీ తెలివితో బంగినపల్లి కాస్త పంగినపల్లి చేస్తావు కదరా. రావాలమ్మా రావాలి. ఇప్పుడే చెట్టు మీద నుంచి దింపిన తాజా తాజా మామిడి పళ్ళు. రేటు తక్కువ, టేస్ట్ ఎక్కువ. మీరెప్పుడు కూడా కని విని ఎరుగని, కలలో కూడా తినని రేరే మామిడి పళ్ళు ఇవి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటానే ఉంటారు. రావాలమ్మా రావాలి. రావాలమ్మా రావాలి, రావాలి రావాలి రావాలి. ఏంటి
ప్రెసిడెంట్ గారివి నీళ్ళ బొడగలా మామిడి పళ్ళురా మట్టి మొహం. అదేనది మామిడికాయలంటే పసుపు రంగులో ఉండాలి కదా ఈ ఏంటి బులుగు రంగులో ఉన్నాయి పెయింట్ వేసాంలే. ఆ? ఆ, ఏం లేదు, ఇప్పుడే శుభ్రంగా మినరల్ వాటర్ తో కడిగి తీసుకొచ్చాం అంటున్నాడు. ఓ, అవునా? అయినా ఇలా బులుగు రంగులో ఉండే మామిడి పళ్ళు నేను ఎప్పుడు చూడలేదు. అయినా ఇది ఏ జాతి పళ్ళు? పంగిన బల్లి అని చెప్పేసి కొత్త బ్రీడ్. ఒక్కసారి నోట్లో ఎట్టుకుంటే దుర్రని జారిపోద్ది. అబ్బా, అయితే నాకు అర్జెంట్ గా ఒక అరపరకి ఇచ్చేయండి. పరక తక్కువ లేవు. సర్లే అయితే ఏం చేద్దాంలే, ఇచ్చేయండి. ప్రెసిడెంట్ గారు కొంచెం ఫ్రీగా ఏమన్నా ఇప్పించొచ్చుగా? Of course. మామిడికాయతో పాటు లోపల ట్యాంక్ ఫ్రీయే కదా. ఏంట్రా ఖాళీ చేతులతో వస్తున్నావు? దారి మధ్యలో మామిడి పళ్ళు ఏమైనా పడేసావా ఏంటి? లేదు, దారిలో వెళ్ళేటప్పుడే ఎలా ఉంటదనో టేస్ట్ చేశాను, అదిరిపోయింది. అందుకే మళ్ళీ కొనుక్కుందామని వచ్చాను. మన మామిడికాయలు అంటే అలాగే ఉంటాయి. ఇంకో పరకిచ్చేనా? కాదు, ఒక తట్ట ఇచ్చేయండి. ఈ ఊర్లో ఇప్పటి వరకు నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అంటే నేనే. కానీ అలాంటిది ఇప్పుడు ఈ పులిగడు నన్ను దాటేసేలా ఉన్నాడు. అర్జెంట్ గా ఏదో ఒకటి చేసి వీడి బిజినెస్ ని బోర్లా కొట్టించేయాలి. ఇదిగోండి, ఎలాగో ఖాళీగానే ఉన్నారుగా, ఈ మామిడి పళ్ళు కొంచెం కోసి పెట్టండి. అయినా ఏంటి మామిడి పళ్ళు ఈ రంగులో ఉన్నాయి? తంగిన బల్లని కొత్త బ్రీడ్ మన పొలం అమ్ముతున్నాడు. ఊరి జనం అందరూ ఎగబడి మరీ కొంటున్నారు. అందుకే నేను వెళ్ళి ఓ డజన్ పట్టుకొచ్చా. ఈ పులిగాడు ఫస్ట్ కుర్చీలు లాగేశాడు, ఇప్పుడు ఊర్లో వాళ్ళందరి దగ్గర డబ్బులు లాగేస్తున్నాడు. వీడిని ఎలా అయినా ఆపాలి. సునీత, మామిడి పళ్ళు కావాలా? కావాలి పులి. లీటర్ ఎంత? లేరా, మీటర్ ఉంటది. మీటర్ 300 ఉంటే నీకైతే 30 రూపాయలు. 3 రూపాయలు. అది కూడా నేనే సునీత, నీ దగ్గర డబ్బులు ఏంటి? ముందు నీకు ఎన్ని మీటర్ కావాలో చెప్పు. అది ఒక ఏంటి ఒక్క మీటరా? ఒక్క మీటర్ ఏం సరిపోతాయి సునీత? ఓ బస్తాడు పట్టుకెళ్ళి పడి ఉంటాయి. మంద ఇదంతా. ఇదిగో సునీత, రెడీ. నువ్వు వెళ్ళు, నేను ఇంటికి డోర్ డెలివరీ ఏం చెప్తామే. థ్యాంక్ యూ పులి. సునీత, నీకోటి చెప్పాలి. ఖాళీ సంచేగా, వెనక్కి పంపించేస్తానులే. ఖాళీ సెన్స్ గురించి కాదు, నా నిండు ప్రేమ గురించి. ఆ? ఎన్నాళ్ళంటే మనం గాలిను, ఇప్పుడు ప్రెసిడెంట్ ని, ఇంటర్స్టెల్లార్ ని. అది ఇంటర్స్టెల్లర్ కాదు, ఆంటర్ప్రెన్యూర్. అయితే పెళ్లి చేసుకోవడానికి ఇంకేం కావాలి సునీత? అయితే చేసుకో. సరే, నాకు లేట్ అవుతుంది, వెళ్తా పులి. బాయ్. పెళ్ళికి పెళ్లికి నాకు పెళ్లి, సునీతకి నాకు పెళ్లి. ప్రెసిడెంట్ గారు కాదు, మాజీ ప్రెసిడెంట్ గారు. మీ కోపానికి కారణమైన వాడు, నా సునీతని నాకు దక్కకుండా చేసిన వాడు ఒక్కడే, అదే ఆ పులిగాడు. వాడి బిజినెస్ ని వాడిని బూడిద చేసామనుకో మనకి బోల్డ్ అంత బెనిఫిట్ ఉంటుంది. నాతో చేతులు కలుపుతారా మరి? చేతులేం కర్మ, కాళ్ళు కూడా కలుపుతా. మాయా, ఈ రోజు కూడా కల్లాపెట్టి గల్లు మందరా. ఇంకో వారం ఇలాగే సాగింది అనుకో బిజినెస్, మన పొలంగా అయితే మనం చేతిలోకి వచ్చేస్తాయి. ఆ ఎటుకెళ్ళి మా నాన్నకి ఇచ్చేసాను అనుకో, మా నాన్న ఆఫీసు, మనకి ఇంట్లో ఎంట్రీస్. ఇక సునీత్తో నాకు మ్యారేజెస్. మ్యారేజ్ చేస్తే మాయా, పంగినిపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే కొట్టని జామ పండు సిగ్గు పడుతుంది. సునీత నా కోసమే పుట్టిందిలే, సునీత నా కోసమే పెరిగిందిలే. పాలసీను ఇది వర్కౌట్ అవుద్దంటావా? ఎందుకు అవ్వదు? వాళ్ళు అమ్మేది పంగిన బల్లి అయితే మనం అమ్మేది కుళ్ళిన పళ్ళు. వీటిని తింటే జనం అరగంటలో 6 సార్లు బాత్రూమ్కి వెళ్తారు. మన ఊరంతా మోషన్ జాతరతో రప్ప రప్ప అయిపోతుంది. ఈ దెబ్బతో మన పులిగాన్ని మన ఊరి జనాలంతా టెంకలతో తరిమి కొట్టడం ఖాయం. మాయా, ఇంకో 6 రోజులంటే ఆగలేకపోతున్నారా? ఆ డబ్బులు ఇక బేగ వచ్చేస్తే బేగ పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడైనా ఏమైంది రాలుడు, మన దగ్గర ఉన్న క్యాష్ అట్టుకెళ్ళి కాయంతాలు అట్టుకొచ్చేద్దాం. అదేట్రా మాయా, ఫుల్ అమౌంట్ ఇంకా అరేంజ్ కాలేదు కదా? మన ఏమన్నా ఇవ్వకుండా పారిపోతాం ఏంట్రా? పద ముందెళ్ళి మన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసి కాయంతాలు పట్టుకొచ్చేద్దాం. ఇంతకే కాగితాలు ఎక్కడ ఉన్నాయి? ఏంట్రాలుడు, శుభమాన్ వెళ్తుంటే ఈ సీడబాబు గారు కొట్టు ముందు ఆపో.
నీ పేడ మొహానికి అంత సీన్ లేదులేరా. అయినా అదే పిక్ మొహం, అందరి దగ్గర కమిషన్లు దుబ్బేస్తావు కదా, ఒక విగ్గు పెట్టుకుని చావచ్చుగా. ఆ బోడిగుండు చూడలేకపోతున్నావు. ఆ బోడుగుండి చూసారా, ఈ జెన్సీ బేబ్స్ అంతా పడిపోయేది. బోరు బాబోయ్. ఏ అల్లుడు నువ్వు ఆగు. ఈ రోజు ఈడి సీటు సింపేదాకా ఒక్క సెంటీమీటర్ కూడా కదలను. ఒరే మాయా, మన డబ్బులు అవుతుంది నీకే, మనకి అయితే ఇంటి దగ్గర ఉన్నాయి. ఏంటి ఈ డబ్బా మొహోడు నీకు డబ్బులు ఇచ్చాడా? అవును మాయా. ఎరా నీకు కావాలంటే చెప్పు, నీకు కూడా ఇస్తాను. కానీ నీకైతే చక్కెర వడ్డీ 20. అయినా అల్లుడు ఈ జిడ్డు మొహం గారి దగ్గర ఎందుకు తీసుకున్నావురా? ఏదో గడ్డోరా మాయా, ఏదో ఇంకా టైంకి. అయినా ఇప్పుడు మన డబ్బులు ఇచ్చేస్తా అయితే ఇచ్చేస్తాను అన్నాడుగా. ఆడివ్వడం కాదు, ఇవ్వకపోతే నేను లాక్కుంటా కదా. తమ్ముంటే లాక్కో చూద్దాం. నేనెందుకు లాక్కోనరా? ఒక నిమిషం ఉండు, నీ పని చెప్తాను. రే ఏరబాబు బయటికి రారా. ఒరే మాయా, ఎందుకు అరువు గొడవలు పెట్టుకుంటున్నావు? నువ్వు ఉండే నిన్ను చిన్నపిల్లని చేసి అటు మాయ చేస్తాడు. అయినా ఈ పూట నువ్వు కాదు, ఈ ఊరు జనం అంతా వచ్చినా నన్ను ఆపలేరు. రే అల్లుడు చూసావుగా, ఊరు జనం అంతా మనకే సపోర్ట్. రే ఏరబాబు బయటికి రారా. వీరబాబు కాదురా, నువ్వు రావాలి ముందు. మామిడి పళ్ళు అమ్మనరా అంటే మోషన్స్ పళ్ళు అమ్ముతారా? మీ పంగిన పల్లి మామిడికాయల దెబ్బకి అక్కడ ఊరంతా మోషన్స్ తో ఏడుస్తోంది. మాయా, ఇదేంటలా అయింది? నాకు అదే అర్థం కావట్లేదు అల్లుడు. నువ్వేం కంగారు పడకు, ఇక్కడ ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది. అల్లుడు నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్యాగ్ లో డబ్బులు ఉన్నట్టు ఊరు జనాలకు అస్సలు చెప్పొద్దు, సరేనా? ఆహా, చెప్పను మాయా, ఎవరికి చెప్పను. ఇదిగో పంతులు గారు, ఈ బ్యాగ్ లో అసలు డబ్బులు లేవు. ఓరే పాలేరు, ఈ బ్యాగ్ లో డబ్బులు లేవు. ఓరే నీకు కూడా ఈ బ్యాగ్ లో డబ్బులు డబ్బులు లేవు. కొన్ని డబ్బులు డబ్బులు లేవు. రే అల్లుడు మాకు బుచ్చి మామిడికాయలు అమ్మి మీరు వచ్చిన డబ్బులతో చెక్కేస్తారా? ఉండండి మీ పని చెప్తా. ఓరు బాబా, మాయా, ఇప్పుడు మన డబ్బులన్నీ పోయినట్టేనా? ఈ అర్థం చేసిన పని వల్ల నేను ఎలాగైపోయాను. మాకు కూడా అదే అయింది. వీళ్ళు ఊరినే వదలకూడదు. ఒరే నాకెందుకో భయం వేస్తుందిరా, మొత్తానికి ఏదో తిరగాల్సి జరిగిందిరా. అదేరా అల్లుడు, నాకు ఏం అర్థం కావట్లేదు. మరి మాయా సులుస్తున్నా పెళ్ళి ఆగిపోయినట్టేరా. మరి ఇంట్లోకి ఎంట్రీ అది ఆగిపోయినట్టేరా. ముందు నువ్వు ఏడు పాపరా, ఎంట్రీ తర్వాత ముందు ఎగ్జిట్ ఎలా కావాలో చూడు.